అందరికీ నమస్తే. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఈ మధ్య ఇచ్చిన కంప్లైంట్ తోటి సిఐడి వారు తర్వాత విజిలెన్స్ వారు ఏదైతే రెస్పాన్స్ అయిందో, జరిగిన అరెస్టులు వస్తున్న వార్తలు మీరందరూ కవర్ చేస్తున్నారు. మొదటగా తెలంగాణ క్రికెటర్లకు న్యాయం చేయడానికి మీడియా వారందరూ మీ వంతు కృషి చేస్తున్నందుకు మీ అందరికీ ముందు ధన్యవాదాలు చెప్తూ, ఇవాళ మళ్ళీ అదే అంశానికి సంబంధించి చాలా కీలకమైన విషయాలు మీతో పంచుకోవడానికి మన మధ్య నాతో పాటు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండ లక్ష్మీనారాయణ గారు, తర్వాత మిత్రులు గౌరవ్ అండ్ వరుణ్ ఉన్నారు. ఇక్కడ ఒక 3 ప్రధానమైన అంశాలు మాట్లాడతాం. అందులో మొదటిగా లక్ష్మీనారాయణ గారు ఏదైతే ఇంతకుముందు ఈ క్రికెట్కు సంబంధించి తెలంగాణ క్రికెట్లో ఎవరైతే పొలిటికల్ ఫేస్లు వెనక ఉండి నడిపిస్తున్నారో, ఎవరైతే మాఫియా లాగా కంట్రోల్ చేస్తూ వచ్చారో, తెలంగాణ పేరు మీద బెదిరించుకొని ఇంతకుముందు ఏ విధంగా అయితే వాళ్ళ పబ్బం గడుపుకున్నారో, తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వెనక నుంచి కంట్రోల్ చేసి ప్రతి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ను కంట్రోల్ చేసిన వ్యక్తులు క్రికెట్ను ఏ విధంగా కంట్రోల్ చేసారో, తర్వాత దానికి సంబంధించిన అంశాలు ముందు లక్ష్మణ్ గారు మాట్లాడతారు. తర్వాత ఇప్పుడున్న అపెక్స్ కౌన్సిల్ విషయము, తర్వాత కొంతమంది ఏదైతే దీన్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారో ఆ విషయాలు, తర్వాత జిల్లాల్లో మా కమిటీలు ఇచ్చిన కంప్లైంట్స్, ఈ విషయాలన్నీ కూడా మీతో నేను పంచుకుంటాను. లక్ష్మణ్ గారు. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం. మనం అంతా గమనిస్తున్నాం, అసలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం అనేక మంది పోరాటం చేశారు. దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి పేరు పెట్టుకున్నటువంటి ఇప్పుడు బీఆర్ఎస్ అయినటువంటి పార్టీ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించింది. క్రికెట్ అనేటువంటి క్రీడకు తెలంగాణ పల్లెల్లో ఊర్లల్లో పొలం కోసినక్కడ మిగిలిన కొయ్యలలో క్రికెట్ ఆడేటువంటి స్వభావం ఉన్నది. క్రికెట్ క్రీడ మీద అంత అభిమానం ఉన్నది. అనేక మంది పిల్లల కోసం, పిల్లలను క్రీడాకారులుగా తీర్చిదిద్దడం కోసం హైదరాబాద్కు ప్రత్యేకంగా కోచింగ్ కోసం, క్రికెట్ కోచింగ్ కోసం వచ్చేటువంటి పరిస్థితులు, వాళ్ళు ఇక్కడనే ఇల్లు తీసుకొని డెడికేట్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంతగా ఆరాట పడేటువంటి క్రికెట్ క్రీడకు, అంతగా అభిమానించేటువంటి ఈ ఆటను రాజకీయంగా అధికారంలో ఉన్నటువంటి కుటుంబం, కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్, కవిత, హరీష్ రావు ఈ ఆటను ఆడుకున్న తీరు ఆవేదన కలిగిస్తుంది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిభ ఉన్న, అవకాశాలు రాని, మౌలిక సదుపాయాలు లేనటువంటి యువతకు అవకాశాలు కల్పించి తీర్చిదిద్దాలనుకునేటువంటి తపనతో ప్రయత్నం చేస్తే, లీగల్గా అనుకూలంగా అవకాశం వస్తే దాన్ని అడ్డుకున్నటువంటి ఘనత సోకాళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ, ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ నేత. అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాదాపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు 500 నుంచి 600 కోట్లు ఒక 10 సంవత్సరాల్లో వస్తే వాటిని ఎట్లా మెక్కేయాలనేటువంటి దాని మీద అవినీతి ఊబిలో కూరుకుపోయినటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు ఎలుక పంచాయతీ పిల్లి తీర్చినట్టుగా ఈ కేటీఆర్, కవిత దీంట్లో తలకాయ పెట్టి మరి పరోక్షంగా
దీన్ని భ్రష్టు పట్టించినటువంటి దాంట్లో ఇవాళ జగన్మోహన్ రావు అనేటువంటి వ్యక్తి ఏ రకంగా ఒక హైదరాబాద్ క్రికెట్ క్లబ్లో సభ్యుడైన తర్వాత దానికి ప్రతినిధి అయ్యిండు. ఆ ప్రతినిధి ఏ రకంగా బ్యాటింగ్ కావాలంటే ఒక రేటు, బౌలింగ్ కావాలంటే ఒక రేటు నడుస్తున్నది. కానీ ఎక్కడ కూడా క్వాలిఫైడ్ కోచెస్ లేరు, ఏ క్లబ్ గ్రౌండ్స్ లేవు, అకాడమీస్ లేవు, వాళ్ళకు స్ట్రక్చర్ లేదు. కాబట్టి ఒక క్లబ్ కూడా ఈ పద్ధతిలో క్వాలిఫికేషన్ ఉండదు. రెండోది జస్టిస్ లోధా కమిటీ ప్రకారం 217కు 217 క్లబ్లు కూడా డిస్క్వాలిఫైడ్. ఎందుకంటే ఒక క్లబ్ కూడా ఆ రూల్స్ పాటించట్లేదు. 9 సంవత్సరాల కంటే ఎక్కువ ఒక పోస్ట్లో ఎవరు ఉండకూడదు, అందులో ఒక 3 years స్కూలింగ్ పీరియడ్ ఉండాలి. కానీ 25, 30, 40 సంవత్సరాల నుంచి కూడా చాలా క్లబ్బుల్లో ఆ పరిస్థితి కొనసాగుతుంది. దీనికి తోడుగా ఇంకొక ప్రాబ్లం ఉంది. 217లో ఒక 40 క్లబ్బుల దాకా ఇన్స్టిట్యూషన్ క్లబ్స్ ఉన్నాయి. వాళ్ళు 1995లో రిక్రూట్మెంట్ ఆపేసి వాళ్ళ టీంలే లేవు. వాళ్ళకు 50 ఏళ్ళ పైబడ్డోళ్ళే ఆ లీగ్ ఆడతారు. ఎవరి కోసం ఆడతారండి? బీసీసీఐ ఇచ్చేది రూరల్ డెవలప్మెంట్ కోసం, పూర్ పిల్లలను డౌన్ టౌన్ అప్గ్రేడ్ చేయడానికి, క్రికెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఇచ్చే డబ్బులు, పిల్లలకు మెటీరియల్ కొనడానికి ఇచ్చే డబ్బులు. వీళ్ళు క్లబ్ సెక్రటరీలు 50 ఏళ్ళ పైబడ్డోళ్ళు క్రికెట్ ఆడుకోవడానికి, రిక్రియేషన్ చేసుకోవడానికి బీసీసీఐ ఫండ్స్ పంపిస్తున్నదా? హెచ్సీఐ చేసే తప్పులన్నీ కూడా ఆపాల్సిన రోజు వచ్చింది. అందుకే హెచ్సీఐని వెంటనే రద్దు చేసి ప్రక్షాళన చేసి ఒక స్ట్రక్చర్ నిర్మాణం జరగాలి. తమిళనాడులో ఎట్లుంది, కర్ణాటకలో ఎట్లుంది స్టడీ చేయండి, మా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఎట్లుంది స్టడీ చేయండి. బీసీసీఐ ఒక కమిటీ వేసి బీసీసీని అబ్జర్వ్ చేసి ఆ రూల్స్, పారామీటర్స్, బైలాస్ అన్ని మనము పాటించేటట్టయితే ఈ క్లబ్బుల్లో